నమస్తే, నేను మీ కేవి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి నోట కాళేశ్వరం మాటే వినిపిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిన తర్వాత కుంగడం మొదలుపెట్టినప్పటి నుంచి అంటే దాదాపుగా 15 నెలల నుంచి పీసీ ఘోష్ కమిషన్ అనేది విచారణ చేస్తోంది. ఇప్పటివరకు 115 మందికి పైగా విచారణ అనేది సాగుతోంది. అయితే మొదట ఈటెల, అలాగే ఆ తర్వాత హరీష్ రావు గారు, ఆ తర్వాత కేసీఆర్ గారి వరకు వచ్చేసింది. అసలు విచారణ ఎలా నడుస్తోంది? ఎంతవరకు న్యాయం జరుగుతుంది? అసలు న్యాయం జరుగుతుందా అనే ప్రశ్న చాలామందిలో ఉందన్నమాట ఇప్పుడు. సో దీని గురించి ఎనలైజ్ చేయడానికి ప్రముఖ ఎనలైజర్ తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. సో వారిని అడిగి మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఏంటి సార్, కాళేశ్వరం విషయంలో న్యాయం జరుగుతుందా? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ ఈ విచారణ? న్యాయం అంటే మీరేమనుకుంటారు? ఏం కావాలనుకుంటున్నారు? నిజాలు నిర్భయంగా బయటికి రావాలి. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు కమిషన్ ముందుకు జరుగుతున్న ఎంక్వైరీలో నిజం చెప్పాలి. చెప్తారా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు? సో పొలిటీషియన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినప్పుడు ఏదన్నా సక్సెస్ అయింది అనుకోండి, మీరు ఈస్ట్ మన్ కలర్లో మీ టీవీ ఛానల్లో అన్ని యాడ్స్ వచ్చేటి, డిస్కవరీ ఛానల్లో గిన్నిస్ బుక్కి, లిమ్కా బుక్కి రికార్డు కావాలని వీళ్ళు రాసిన లెటర్స్ ఉన్నాయి. డిస్కవరీ ఛానల్లో ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి వీళ్ళు అద్భుతం, ప్రపంచంలోనే ఎటువంటి ప్రాజెక్ట్ లేదని వేయించినారు. ఆ రోజు కేసీఆర్ గారు ఏమన్నారు? ఇది నేను మెదడుని రంగరించి, మెదడు రక్తమయ్యేటట్టు, కరిగిపోయేటట్టు ఆలోచించి నేను నిర్మాణం చేసిన అని చెప్పినారు. ఆయన మేస్త్రి అయినట్టు, ఆయన ఇంజనీర్ అయినట్టు, ఆయనే అన్నీ తానై ప్రచారం చేసుకున్నారు. అది కూలిపోగానే ఇప్పుడు లోపలికి పోయి ఏది ఎంక్వైరీ కమిషన్ ముందు అందరినీ బయటికి పంపించండి, నేను ఒక్కడినే మాట్లాడతా, నాకు సర్ది అయింది, తుమ్ములు వస్తాయి. ఆ కమిషన్ నిర్వహిస్తున్న ఘోష్ గారికి కదా సర్ది అయితే, సో మాస్క్ పెట్టుకొని పోవచ్చు కదా. సో ఈ రకంగా ఏంటంటే పొలిటీషియన్లు తప్పించుకొని పోతారు అన్నట్టుగా, ప్రజల ముందు పొలిటీషియన్స్ అంటే ఇట్లనే అన్నట్టుగా, ఆ వృత్తిలో ఉన్న అటువంటి వాళ్ళందరికీ ఒక కలంకం తెచ్చిపెట్టినట్టుగానే మాట్లాడుతూ ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే ఈరోజు ఎప్పుడైతే ఘనకీర్తిని చాటుకుంటారో, ఎప్పుడైతే ఇటువంటి వచ్చినప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని దానికి మళ్ళీ ఆల్టర్నేటివ్ ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది, ఇద్దరిది తప్పు జరుగుతూ ఉన్నది. ఆయన కూలగొట్టిండు, ఫామ్ హౌస్లో పడుకున్నాడు, అది ఎన్నికల ముందే కూలిపోయింది, ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ దాన్ని ఎట్లా రెక్టిఫై చేస్తుంది, ప్రజాధనాన్ని వీళ్ళ దగ్గర నుండి ఎట్లా లాగుతుంది, మళ్ళీ ప్రజలకు ఎట్లా జమ చేస్తుంది, ఆ ప్రాజెక్టుని మళ్ళీ రైతుల పొలాలలోకి ఎట్లా పోతాయి నీళ్ళు, ఈ రకంగా అసలు ఎక్కడ ప్రభుత్వం ప్రకటించట్లేదు కదా. మీరు విన్నారా? అటువంటి ఏమన్నా చూసారా మీరు? ఎందుకంటారు అంటే ఇటు కాంగ్రెస్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చింది. సో రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే న్యాయం జరుగుతుంది అంటే, దీనిలో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడుతుంది అనే విధంగా ముందు ఆ కమిషన్ వేసి ముందుకు సాగేలా చేశారు. నిజంగా చెప్పాలంటే కాళేశ్వరం కూలిపోయినందుకే, అక్కడ కాళేశ్వరం పిల్లర్ కూలిపోవడము, ఈ చెతగిలబడ్డ కాంగ్రెస్ లేచి నిలబడడం ఎలక్షన్స్ ముందే జరిగింది, అదొక కారణం, ఫేవర్ అయింది. రెండవది ఏంటంటే, ఈరోజు మీరు ఒకటి గమనించండి. సరే ప్రభుత్వం మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు కేసీఆర్ గారి విషయంలో జరిగినటువంటి తప్పులు ఏంటంటే, స్పీడ్గా ప్రాజెక్ట్ అయిపోవాలి, నా టెన్యూరల్లోనే నేను ఇనాగ్రేషన్ పెట్టుకోవాలి, ఆ పండుగకి మొత్తం ఎక్కడెక్కడ ముఖ్యమంత్రులను పిలిచి ఇనాగ్రేషన్స్ చేయడం, ఆహో ఓహో అని ప్రకటనలు ఇప్పించుకోవడం, కీర్తింపబడడం, కవులతో గేయాలతో రాయించుకొని వెనకటి రాజులు ఘనకీర్తిని చాటుకున్నట్టుగా ఒక అంటే అందులో నీళ్లు బారినాయో లేదో, రైతుల పొలాలు బండినాయో లేదో కానీ వీళ్ళ కాసుల పంట మాత్రం పండింది. లిఫ్ట్ ఇరిగేషన్కి వెళ్ళి నీళ్ళని లిఫ్ట్ చేసిరా లేకపోతే నిధులను లిఫ్ట్ చేసిరా అర్థమైతలేదు. 1,00,000 కోట్లండి. మనం ప్రజలు బీద బిక్కి ఒక సబ్బు ఉప్పు కొనుక్కుంటే వచ్చేటటువంటి ప్రజాధనం 1,00,000 కోట్ల పైన ప్రాజెక్టు. ఎంత నిబద్ధత ఉండాలండి, అది 100 ఏళ్ళకు పనికొచ్చేటట్టు కట్టాలి కదా. అది అట్లా చరిత్రలో నిలబడిపోతారు. కొన్ని బ్యారేజీలు చూస్తే ఇప్పటికీ చెక్కు చెదరట్లేదు, సంవత్సరాల క్రితం కన్స్ట్రక్ట్ చేసిన. ఇప్పుడు మీరు హాలిడేస్ దొరికితే వెకేషన్ పోదాం అనుకుంటారు, ఇక్కడ మన భారతదేశం అంతా వేరే దేశాల కానీ మనం కానీ వెకేషన్ హాలిడేస్ దొరికినప్పుడు చూడడానికి పోతాం. ఏం చూస్తాం మనం? ఈ కట్టిన కట్టడాలే కదా. ఆ రోజు రాజులు కట్టిన, ఇప్పుడు రామప్ప దేవాలయం పోతారు, మీరు ఏం చూస్తారు? శిల్పకళా సంపద.
మరి ఏం చూస్తున్నాం అక్కడ? ఆ రోజు రాజులు ఎట్లా నిర్మాణం చేస్తే ఈ రోజు వరకు చెక్కు చెదరకుండా ఉన్నాయి అద్భుతాలు. అప్పుడు టెక్నాలజీ టెక్నాలజీ లేని టైంలో, రోజుల్లో. ఇంత అంగు ఆర్భాటాలు లేని టైంలో ఉమ్, మరి ఈరోజు మేము ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వమైనా, ఇప్పుడు ఈరోజు ఈయన ప్రభుత్వమైనా మూసీ నది కాదు, రేపు వస్తాయి విజువల్స్ ఇక ఇట్లా అసలు కట్టక ముందే టీవీలల్లో నీళ్లు వాడుతూనే ఉంటాయి. ఉమ్, అది అది ఆ ప్రాజెక్టుని ఏమన్నారు, టూరిజంకి ఉపయోగపడుతుంది అన్నారు, చేపల పెంపకానికి ఉపయోగపడతారు అన్నారు. ఉమ్, ఇలా ఆడ చేప పిల్లలు వేస్తే అవినీతి తిమింగలాలు పడుతున్నాయి ఏసీబీకి. అవును. టూరిజం అన్నారు, అసలు ఏం తాగే నీళ్ళు అన్నారు, ఇండస్ట్రీస్కి నీళ్ళు అన్నారు, ఉమ్, నీళ్ళు అమ్మి పైసలు అప్పులు కడతామన్నారు. మరి ఇలా అప్పులైన ఎవరు కడుతున్నారు? అవును. ఈ ముఖ్యమంత్రి గారేమో ఆయన అప్పులు చేసిపోయిండు, నేను మిత్తిలు కట్టడానికే సరిపోతుంది, నన్ను కోసినా ₹1 లేదన్నవాటే. ఉమ్, ఉమ్, ఆయననేమో నేను ఏం చేయలే, నేను అంత మంచిగా చేసిపోయినా అని ఆయన చెప్పబట్టే. ఉమ్. ఇవాళ తెలంగాణ ప్రజల్ని నిండా ముంచేసినారు కదా రాష్ట్రం కొట్లాడి తెచ్చుకుంటే. అసలు ఇంతకు ముందైతే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుని కాళేశ్వరంగా మార్చడం అంటే ఈ పేరు మార్పిడి ఏమైనా కలిసి రాలేదా ప్రాజెక్ట్కి కానీ లేదంటే పార్టీకి కానీ? సెంటిమెంట్లు ఓకే, కానీ ఆ రోజు కొన్ని కాలువలు పూర్తయిపోయినాయి. ఇది కొంత లిఫ్ట్ ఇరిగేషను గ్రావిటీ మీద జరిగేటటువంటి ప్రాజెక్టు. ఈయనని ఎవరు మార్చమన్నారో, ఏం చేయమన్నారో, ఎందుకు ఆ కళ పుట్టిందో అసలు ఈయన అసలు మొత్తం కూడా మీరు ఆ రోజు ఉన్నట్టయితే నేను అనేకం చెప్పిన సీఎంఓలో సీసీ కెమెరాలు పెట్టుకొని అక్కడ మేస్త్రీలు చేసేటటువంటి ఏదైతే మాల్ కలుపుతారో కంకర, ఇసుక, సిమెంట్ కలిపే గంపలు ఒకే రోజు ఇన్ని క్యూబిక్ మీటర్లు పడే రోజు తిలకించి దాన్ని గిన్నిస్ బుక్కి, లిమ్కా బుక్కి అవార్డు ఇవ్వమని. అంటే ఒక్కరోజు సిమెంట్ కాంక్రీట్ని అది ఉంటుంది కదా కాంక్రీట్ మెటీరియల్ని, దాన్ని ఆర్సీసీ అంటాం మనం. సో వాటిని ఒకటే రోజు ఇన్ని క్యూబిక్ మీటర్లది వాడింది ఫస్ట్ టైం అని చెప్పి వాళ్ళు ఆ రోజు ప్రకటించాడు. మరి ఒకే రోజు అట్లా వేయొచ్చా? ఇప్పుడు మీరు ఇల్లు కడతారు, ఇల్లు కట్టినప్పుడు ఇంజనీర్ చెప్తాడు ఒక 15 రోజులు సెంటరింగ్ ఉండాలండి, ఇప్పుడే తీస్తే ఆ రూప్ పడిపోతుందండి, పచ్చిగా ఉంది అని అంటారు. డబ్బులు నేను పెడుతున్నా, ఇది నా ఇల్లు, నువ్వు తీసేయి వారంలానే అన్నాడు అనుకో, ఆ ఇంజనీర్ ఏం చేస్తాడు, అక్కడ ఉన్న మేస్త్రీలు ఏం చేస్తారు, తీసేస్తారు. నువ్వు తొందర కట్టాలని తొందర పెట్టి, అధికారులను తొందర పెట్టి, ఇది పెట్టి నువ్వు టెక్నాలజీ ఏది కింద గ్రౌండ్ ఏ రకంగా ఉన్నది, సిస్మలాజికల్ కండిషన్స్ ఏ రకంగా ఉన్నాయి, అనుమతులు అసలు సంపూర్ణం రాకముందే ఎందుకు పనులు మొదలు పెట్టినావు. సో ఈరోజు ఆ టెక్నాలజీ కూడా ఏదో సీకెండ్ పిల్లర్స్ అంట, అది కింద పిల్లర్స్ కింద టెక్నాలజీ మనది పోలవరంనే ఇంకోటి ఏదో టెక్నాలజీ అన్నారు, ఇక్కడ మాత్రం సీకెండ్ టెక్నాలజీ అని అంట. సో అది మరి ఈరోజు మొత్తం లోపలికి వెళ్ళి నీళ్లు పోయి నేను స్వయంగా చూసి వచ్చిన, నాకు నిజంగా కంటనీరు వచ్చింది. పిల్లర్ 6 ఫీట్లు కుంగిపోయింది, ఇంకో పిల్లరు 2 ఫీట్లో 4 ఫీట్లో కుంగింది, కింద బొంగలు నీళ్లు రంధ్రాలలోకి వెళ్ళి వచ్చినాయి. మనం ఇట్లా సొరికెలు అంటాం మనం, ఏంటంటే ఇప్పుడు మీకు అర్థం కావాలంటే పందికొక్కులు కానీ ఇవి తవ్వుతుంటాయి చూడండి చిన్నగా, ఈ పెద్ద పెద్ద ఆడ అట్లా రంధ్రాలు పడినాయి. ఆ లీకేజు, ఆ క్రాక్లో ఆయన కేటీఆర్ అంటాడు, ఎయిర్ క్రాక్స్ అండి అవి చిన్నది ఏమున్నది రిపేర్ చేయొచ్చు కదా, సిమెంట్ మనం ఇల్లు కడితే కావా అని అంటారు. అది నేను పోయి చూసినాం, ఏకంగా భుజం పడుతున్నది మన దాంట్లో చేయబోతున్నది. సో ఆ క్రాక్స్ని ఆయన అక్కడ నీటి ప్రవాహం ఉన్న దగ్గర, అంత స్టోరేజ్ ఉన్న దగ్గర ఎయిర్ క్రాక్స్ కూడా ఉండొచ్చా? అంత స్టోరేజ్ ఉన్న దగ్గర ఎంత టెక్నాలజీ పెరిగింది ఈరోజు. దాన్ని ఒక 400 కోట్లు పెడితే చేస్తుంది, పెట్టురు మరి 400 కోట్లు డిపాజిట్ చేయి, నీ పార్టీ ఫండా మీ ఫండా మస్తు సంపాదించరని అంటున్నారు, తీసి పెట్టు మరి గవర్నమెంట్కు, అయ్యా మేము ఒక 1000 కోట్లు ఇస్తాం, ఇంత జరిగింది, మా ఇన్ని రోజులు తీసుకున్న జీతాలన్నీ మేము రిటర్న్ కట్టిస్తాం ప్రజాధనానికి, ప్రజల యొక్క అకౌంట్కి అని చెప్పి చెప్పమని. ఎట్లాగో రేవంత్ రెడ్డి గారికి చేతన అయితే లేదు, వాళ్ళ దగ్గర రికవరీ ఎట్లా చేస్తాడు, ఇంకా కమిషన్ ఎంక్వైరీ, కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి ప్రభుత్వానికి. ఆయననేమో ముఖ్యమంత్రి ఏమంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి గారు, ఈ కమిషన్ ఎంక్వైరీలో ముందు ఈటెల గారిని ఎంక్వైరీ చేశారు, ఆయన మీ పార్టీ కాబట్టి మీరు ఏం చెప్తారు, ఆయన ఏం చెప్పారని అనుకుంటారు? ఇప్పుడు పార్టీ ఏదనేది కాదండి, సరే ఆయన ఇప్పుడు మన పార్టీలో ఉన్నారు, మేమంతా కూడా ఉన్నాము, కానీ దీదెన్ మినిస్టర్గా వారు నోటీస్ ఇస్తే హుందాగా వెళ్ళినారు కదా, జవాబు ఇచ్చేసి వచ్చినారు కదా. ఈయన కేసీఆర్ గారు పోస్ట్ పోన్ చేయమని లీవ్ లెటర్, ఏది అసెంబ్లీకి రాడు, ప్రజలలో తిరగడు, ఎమ్మెల్యే జీతం అయితే తీసుకుంటా, ప్రతిపక్ష నాయకుడు హోదానైతే తీసుకుంటా, కానీ నేను నోటీస్ ఇస్తే కూడా నాకు 3 రోజులు టైం ఈటెల గారు ఏం చెప్పారు, హరీష్ రావు గారు ఏం చెప్పారు, మళ్ళా ఇవన్నీ చూసుకొని మెల్లగా పోయిండు, అంతే కదా. అంటే చాలా మందితో డిస్కషన్ చేసి మళ్ళీ అల్లుని పిలిపించుకొని ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు, ఆయన ఎట్లున్నాడు, ఎంతసేపు అడుగుతాడు, నిలబెడతాడా కూర్చోబెడతాడా అవన్నీ కూడా తెలుసుకొని మెల్లగా పోయినట్టుండు. అయితే ఇది ఒక లీడర్ లక్షణం కాదండి. హరీష్ రావు గారు కేసీఆర్ గారు విషయంలో, విచారణ విషయంలో ఇంకొక పాయింట్ కూడా అందరూ కూడా చర్చించుకుంటున్నారు.
విచారణ అనగానే కొన్ని గంటల పాటు విచారిస్తారు అనుకుంటే వీళ్ళిద్దరిని కేవలం 45 నిమిషాలు 50 నిమిషాల్లో విచారణ కంప్లీట్ చేశారు. అంటే అడిగిన క్వశ్చన్స్ కి టక్కున సమాధానం ఇచ్చేశారు అన్న ఇది కూడా ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? మీరు సునిశ్చితమైన ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఇది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేసినారు. ఈ కమిషన్ అసలు ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద వీళ్ళు ఇర్రెగ్యులారిటీస్ మీద చేస్తున్నారా, టెక్నికల్ ఫ్లాస్ మీద చేస్తున్నారా, ఆ కట్టడంలో కలిగినటువంటి నాణ్యత లోపించడం మీదనా, లేక అవినీతి మీదనా, అదే క్లియర్ లేదు. నేను అదే పదే రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా. అసలు నువ్వు అవినీతి మీద ఎంక్వైరీయా, లేదు ఈ కట్టిన దాంట్లో జరిగిన తప్పుల గురించి ఇంజనీరింగ్ టెక్నాలజీ మీదనా? ఈ కమిషన్ దేనికి చేస్తున్నారు అనేది ఫస్ట్ ఈ ప్రభుత్వం ఒక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇవ్వాల్సి ఉండే, అది ఇవ్వలేదు. సరే ఈరోజు ఆయన జడ్జిని పెట్టినారు జ్యుడిషియరీ, ఈజ్ నాట్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ కదా. సో ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్తో కూడా టీం వేసి ఉంటే ఈ జడ్జి గారి ఆధ్వర్యంలో ఇది ఒక రకంగా జరుగుతుండే. నాణ్యత లోపం ఏ రకంగా జరిగింది, ఏ టెక్నాలజీ, అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఇది ఒక టైపు. అవినీతి అన్నప్పుడు ఏంటి, నీకు నిజంగా దమ్మున్న ముఖ్యమంత్రి అయితే, నేను సూటిగా అడుగుతున్నా, మీ వైస్ మంకీస్ ద్వారా అడుగుతున్నా, ఇవాళ దమ్మున్న ముఖ్యమంత్రి అయితే ఆయనది ఏంటంటే, నేను ఇప్పుడు ఏదైనా చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు అంటారు, నేను బదలామైపోతా, ఆ కక్ష సాధింపు మీద ఆయనకు మళ్ళీ సింపతి వస్తుందేమో. ప్రజలు ఇది కాదు కదా, అలా ప్రజాధనము దుర్వినియోగం అయినప్పుడు నీకు ఏమన్నా కానీ సాక్రిఫైస్ నేచర్లో మళ్ళీ తిరిగి ఆయన నుండి రాబట్టవా, శక్తి ఉందా లేదా, అసలు ఏం జరుగుతుంది, గది కదా కావాల్సింది. నేనేమంటున్నంటే నిజంగా ముఖ్యమంత్రి గారు మళ్ళీ అంటున్నా, దమ్మున్న ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి గారు వెంటనే విజిలెన్స్ రిపోర్ట్ అవుతుంది కదా, మార్చిలో ఇచ్చినారు కదా విజిలెన్స్ రిపోర్టు, దాంట్లో ఏమన్నారు, క్రిమినల్ కేసెస్ వాళ్ళ మీద పెట్టండి అని పేర్లతో సహా చెప్పినారు. 33 సుమారు 50 పేర్ల దాకా వాళ్ళు సూచించారు. అధికారులు అయ్యి, కాంట్రాక్టర్లు అయ్యి అనేక మంది పేర్లు ఇచ్చారు. వీళ్ళ మీద ఇమీడియట్ క్రిమినల్ కేసెస్ పెట్టండి అని చెప్పింది రిపోర్ట్. మరి నువ్వు పెట్టు, రేపు తెల్లారి పెట్టు. నువ్వు ఎందుకు పెట్టట్లేదు అంటారు? పెట్టరండి, ఇదంతా కాలయాపన, టైంపాసు, మీడియాని డైవర్ట్ పాలిటిక్స్, తన మీద ఏం ఇది వస్తుందో అని ఆయనని కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే జైలుకు పంపితే. అంటే ఈ మధ్యకాలంలో కొత్త చర్చ జరుగుతుంది. ఒకసారి ఏమో జైలుకు పోయినప్పుడు జగన్ గారు పోయిరు, ముఖ్యమంత్రి అయ్యిండు, కవిత గారు పోయింది, ముఖ్యమంత్రి అవుతుంది, ఇటువంటి చర్చలు జరిగినాయి. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు జైలుకు పోయిండు, ముఖ్యమంత్రి అయ్యిండు అని చెప్పి. సో ఈ రకమైన చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ వీళ్ళని జైలుకు పంపితే పుసుకున్న వీళ్ళు రేపు ముఖ్యమంత్రులు అవుతారని భయపడుతుండా రేవంత్ రెడ్డి. అంటే ప్రజలు అంత తెలంగాణ ప్రజలు చైతన్యవంతమై లేరా? మన నిన్ను ఎట్లా గెలిపించారు, ఎందుకు గెలిపించారు? వారు చేసిన తప్పులే కదా, వారిని శిక్షించడానికే కదా. ప్రజాకోర్టులో ప్రజలు శిక్షిస్తేనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయినావు. రేపు నీ అదే శిక్షను ఎదుర్కోబోతావు రేపు నువ్వు ఇట్లా చేస్తే. నేనేమంటున్నా అంటే విజిలెన్స్ రిపోర్ట్ ఉంది, కాగ్ రిపోర్ట్ ఉంది, ఇమీడియట్ క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి నీకు ఏమాటం వస్తుంది? సో నీకు ఎక్కడో మీ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు ఇటువంటి వాళ్ళు ఏదన్నా మరి వీళ్ళు మూటలు పంపితే వాళ్ళు నువ్వు పంపించినట్టే నువ్వు బ్లాక్మెయిల్ చేసి వీళ్ళని వాళ్ళకి కావాల్సింది పంపిస్తున్నారా? బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు తోడైపోయి హస్తినకు ఈ రోజు కాదు కప్పం కట్టేది. మొఘల్ చక్రవర్తుల నాటి నుండి చక్రవర్తులకు సామంతరాజులు కప్పాలు కట్టినటువంటి చరిత్రనే అది. ఈ రోజు వరకు వీళ్ళిద్దరు రాజుల్లాగానే ఫీల్ అవుతా ఉన్నారు కదా, పరిపాలన మేమే చేయగలుగుతామని వీరు ఇది మా వతన్ అన్నట్టుగా. సో వీళ్ళిద్దరు కూడా ఇన్స్టాల్మెంట్ బేసిస్, ఒకసారి ఈ ఫార్ములా కార్ రేసు, చలో బై నువ్వు పోయి ఢిల్లీలో ఏదన్నా మాట్లాడుకో అని అట్లా ఏమన్నా అంటున్నారా? అసలు ఏం జరుగుతుంది కేసులలో అర్థమవుతలేదు. నేను మొదటి నుండి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఈ నెహ్రూ గారి కాలం నుండి మొన్న వీరి పరిపాలన యూపీఏ ప్రభుత్వం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వేసిన కమిషన్లన్నీ కూడా కాలయాపన చేసి సమస్యల్ని కాటికి పంపడానికి ఉపయోగపడ్డాయి తప్ప ఒక్క కమిషన్, నేను కాంగ్రెస్ నాయకులను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క కమిషన్ అన్నా ఈరోజు వాటిని ఆధారితంగా వాటిని అమల్లోకి తీసుకొచ్చి వాటి ఆధారితంగా శిక్షలు పడ్డది ఒక్కటి చూపించండి నాకు. ఈవెన్ ఎమర్జెన్సీ పీరియడ్ షా కమిషన్తో సహా. మొన్న విచారణకి కేసీఆర్ గారు హెల్త్ బాగాలేదు అని చెప్పేసి చెప్తున్నారు, అది నిజమేనా? అంటే ఇంతకుముందు కూడా గతంలో కూడా ఏదన్నా విచారణ ఎదుర్కోవాలన్నా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు హెల్త్ డ్రామా అనేది కామన్ అని ఇంకొక వాదన వినిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక అడ్వకేట్, హెల్త్ బాగలేకపోతే వాళ్ళ లాయర్తోని ఒక హెల్త్ పిటిషన్ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తే ఆయన కమిషన్ కాదంటాడా? నువ్వు 3 రోజులు టైం అడిగితేనే ఉట్టిగానే ఇచ్చిండు నీ లెటర్కే, లేకపోతే కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుందు. హెల్త్ బాగాలేకపోతే ఏదైనా దవాఖానలో అడ్మిట్ అవుతారు, ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకొని హాయిగా
వచ్చేసి ఆయన పిలిచినప్పుడు ఒక గంట కూర్చొని పోయి చెప్పిపోతే ప్రజల ముందు ఇన్ని మాటలు అనిపించుకోవాల్సిన అవసరం లేదు కదా అంత పెద్ద ఆయనకి కూడా. ఎందుకు అట్లా చేస్తున్నాడో అర్థం అవ్వట్లేదు. ఆయన కూడా అసలు అసెంబ్లీ రాకపోవడం ఇది నేను గతంలో చూసిన ఎన్టీ రామారావు గారు. హెల్త్ డిస్టర్బెన్స్ అవ్వడానికి కవిత కారణమా? అది ఇంటిదండి. రాజకీయ నాయకులు ఒక ఇంత పెద్ద ఉద్యమం నడిపినా అంటారు, ఇంత 10 ఏళ్ళు పరిపాలన గావించిన ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళకి ఒక ఇంటి సమస్య మీద మొత్తం హెల్త్ ఖరాబ్ అయిపోతుందా? అంటే ఇంటి సమస్యగా ఉంటే బాగుండేది, బట్ రచ్చకెక్కింది కదా. అది ఇప్పుడు చాలా కథనాలు వినిపిస్తున్నాయి. మనమే అనుకున్నాం అది కుటుంబ కథా చిత్రం అని. వీరే డైరెక్టర్ ఏమో, వీరే అంత స్క్రిప్ట్ ఇచ్చి బయట జరుగుతున్నాం. మొన్న పోయింది కదా, ఇంటికి పోయింది కదా. ఇదంతా ప్రజల్ని ఫుల్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు వెనకట ఎడ్డి గుడ్డి రాజ్యం కాదండి. అందరికీ సెల్ ఫోన్లు వచ్చినాయి, అందరూ చదువుకున్నారు ఇంతో అంతో. ఇప్పటి ప్రజలు వేరు, వాళ్ళు ఇంకా వెనకట బయటికి తెలుస్తున్నది కదా. సో కాబట్టి ఈ రకంగా ఇంత టెక్నాలజీ వచ్చినాక కూడా వీళ్ళు వెనకటి ఏదో రాజకీయ నాయకులు సినిమాలలో విలన్స్ చేసినట్టు చేస్తే ప్రజలకు అర్థం కదా. సో ఇది చాలా తప్పుడు మార్గం. నేను ఒకటి చూసినాను, నేను ఏమి వింటూ పెరిగానంటే, ఒక రైలు యాక్సిడెంట్ అయితే ఒక లాల్ బహదూర్ శాస్త్రి లేదు ఈరోజు ఏదైనా ఇటువంటి కరప్షన్ ఛార్జెస్ వచ్చినప్పుడు వాళ్ళు రాజీనామా చేసేటోళ్ళు, ఎమ్మెల్యే కానీ ప్రతిపక్ష హోదా కానీ. ఏమున్నది, ఆయన కేసీఆర్ గారు రాజీనామా పెడితే పోయేదేమో, నేను ఎంక్వైరీ ఎదుర్కొంటా, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తా. కవిత గారు అన్నారు కదా, నేను కడిగిన ముత్యంలాగా వస్తానని చెప్పి. ఆయన కూడా అన్నారు, కేటీఆర్ కూడా అన్నారు, మొత్తం మీ కుటుంబంలో ముత్యాలు అయిపోండి కడిగించుకొని, ఏమవుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబము గతంలో అధికారంలో ఉన్నప్పుడేమో రీజన మీరు ఎవరిని కలవకుండా మీ పెద్ద పెద్ద బంగ్లాలు బెంజులు వీటిలలో తిరిగి ఇవాళ ఎక్కడున్నారు వీళ్ళు అంటే, కేసీఆర్ ఆయన అల్లుడేమో కమిషన్ దగ్గర, ఈ ఫార్ములా కార్ రేసును ఎదుర్కొంటూ కొడుకేమో ఆ కేసులు ఎదుర్కోబట్టే ఏసీబీ దాంట్లో, ఈ కవిత గారేమో తిహార్ జైలు దాకా పోయి వచ్చాయి. ఏంది పరిస్థితి? ఇంత పెద్ద కుటుంబము, ఇంత పేరు తెచ్చుకున్నారు, ఈ లాస్ట్కు చరమాంకంలో ఏంటో మరి అర్థం అవ్వట్లేదు. ఓకే, అయితే ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెడుతుందని చెప్పేసి ఇంకొక వాదన వినిపిస్తోంది. కవిత కొత్త పార్టీ కనుక పెడితే బీఆర్ఎస్కి అంటే బీజేపీకి నష్టమా, బీఆర్ఎస్కి నష్టమా, కాంగ్రెస్కి నష్టమా, ఎవరికి నష్టం అంటారు? ఆ పార్టీ వీటిని ఎదుర్కొని ఒక నేషనల్ జాతీయ పార్టీలని ఎదుర్కొనేంత సత్తా ఉందా? ఒక బీజేపీ దేశమంతా ఇయ్యాల ఇన్ని రాష్ట్రాలలో 25 రాష్ట్రాలలో మాది నష్టము ఎదుర్కొనే దమ్ము ఎవరికి ఉండకపోవచ్చు. నేషనల్ పార్టీ ఎవరైనా నేషనల్ పార్టీ ఈవెన్ కాంగ్రెస్ అయినా అక్కడ ఆటోమేటిక్ గా ఇప్పుడు వైసీపీ వచ్చింది, కొత్త పార్టీ వచ్చింది, టీడీపీకి కొంచెం వైసీపీ షర్మిలదా అంటే ఏపీలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఫెయిల్యూర్ అయినా తర్వాత ఎదురు దెబ్బ కొట్టారు టీడీపీకి. అలాగే ఇక్కడ షర్మిల గారి పార్టీ పెట్టినా కూడా మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. అలా ఇప్పుడు షర్మిల బాటలోనే కవిత కూడా కొత్త పార్టీ పెడితే ఉండొచ్చు. ఒకవేళ సక్సెస్ అవుతుంది అనుకుంటే మీరు పోయి మెంబర్షిప్ తీసుకోండి, ఆ వెనకాల తిరగండి, రేపు ఎమ్మెల్యే అవుతారేమో. మీరు నేషనల్ పార్టీస్కి ధీటుగా మీరు వాటిని కంపేర్ చేస్తూ ప్రశ్నలు అడిగినప్పుడు మరి అట్లా పోతే ఒక జర్నలిస్ట్కు టికెట్ వచ్చి ఆ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యే అవుతారేమో చూడండి. మేము ఈ ప్లేస్ లో ఉంటాం, ఆ ప్లేస్ లో ఉండం, ఆ ప్లేస్ లోకి రావాలి. నేనేమంటున్నంటే ఈరోజు రాజకీయ వ్యవస్థలో ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ ఒక కుటుంబంలో ఆల్రెడీ పరిపాలనలోకి వచ్చినప్పుడు ఓ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని, ఓ బడుగు బలహీన వర్గాలని నేను చట్టసభలలోకి తీసుకొస్తా అని, ఈరోజు మంత్రి పదవులు మహిళలకు కొంతకాలం ఇవ్వకుండా, అసలు మంత్రి మండలే లేకుండా రాజులాగా కొంతకాలం పరిపాలన చేస్తేవి, దళితుడు ఉప ముఖ్యమంత్రి చేసి రాజయ్య లాంటి వాళ్ళని బండకేసి కొడుతీవి. నువ్వు ఆ చేసిన ఆటలు ప్రభుత్వంలో ఉండి చేసినటువంటి దమన నీతి అవన్నీ కూడా ప్రజలు చూసే కదా నీకు ఆ తీర్పు ఇచ్చిర్రు. ఒక్క కుటుంబంలో నీకు 4 ఓట్లు ఉంటే 4 మంత్రులు అయిపోయి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయా, ఆయన కొడుకు మంత్రి అయిపోయా, మేనల్లుడు మంత్రి అయిపోయా, కూతురు ఓడిపోయినా గెలిచినా ఎమ్మెల్సీ అయిపోయా, మరి సంతోష్ గారు ఇంట్లో వారు రాజ్యసభ మెంబరు, వాళ్ళ బంధుగణము రెబెల్ దయాకర్ రావు, వినోద్ గారు, ఎంతమంది అంటే వాళ్ళంతా మంత్రులే కదా. నేనేమంటున్నా అంటే ఇదంతా చూసే ఈ కుటుంబ పరిపాలన ఇటువంటి పరివారవాదం చూసే ప్రజలు ఇవాళ బీజేపీని గెలిపిస్తా పోతా ఉన్నారు. ఏది ఎంపీ ఎలక్షన్స్లలో వాళ్ళకి 0 ఇస్తారు, మాకు 8 సీట్లు ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో వాళ్ళు పోటీ చేయలేదు, కాంగ్రెస్ అయితే ఓడిపోయింది చిత్తుగా. ఇవాళ బీజేపీ ఎమ్మెల్సీలు గెలిచారు. ఇవాళ రేపు జరగబోయే ప్రతి ఎన్నిక కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగినా ఏ రాష్ట్రంలో జరిగినా బీజేపీ వస్తూ ఉంది. ఎందుకు వస్తుంది? వాళ్ళ మీద ప్రజలు విసిగిపోయినారు కాబట్టి.
ఇవాళ మేము చేస్తున్న కార్యక్రమాలు మంచివి కాబట్టి దేశం కోసం చేస్తున్న అనేక కార్యక్రమాలను చూసి ప్రజలు ఇటువైపు మూడ్ ఆఫ్ ది నేషన్ ఇప్పుడు అంతా బీజేపీ వైపు ఉంది. ఓకే. దాంట్లో తెలంగాణ కూడా కదా. సో నేనేమంటానంటే ఇంత వెగుడు పుట్టే రాజకీయాలు అవసరం లేదు ఆ కుటుంబానికి. ఈ లెక్కలన్నీ నిజమే అని తేలితే రేపు ఏం కావాలి, ప్రజాధనం ఎంత పోయింది, ఎక్కడ పోయింది, మళ్ళీ కాంట్రాక్టర్లు వాళ్ళకు లాభాలు ఎంత, వాళ్ళకు అద్రగణంగా కూలిపోయేటట్టు కట్టి నాణ్యత లోపించినటువంటి కట్టిన దాంట్లో ఎంత, మళ్ళా దీన్ని పర్యవేక్షించడానికి హెలికాప్టర్ల ముఖ్యమంత్రి ఎన్నిసార్లు బాయ్, ఐఏఎస్ స్మితా సబర్వాల్ గారు ఎన్నిసార్లు బాయ్, పోయినప్పుడల్లా హెలికాప్టర్కి 5 లక్షల బిల్లు 2 లక్షలు అవుతుంది కదండి. కాళేశ్వరం ఓపెనింగ్ బిల్లు ఎంత, ఇంజనీర్ల బిల్లు ఎంత, వాళ్ళకి జీతాలు ఎంత, జీతాలు ఇస్తే అవినీతి సంపాదించే వాళ్ళు మీరు చూడండి. మీకు అసలు మనం కూడా మీ సొమ్ము కూడా ఉందల్లా, అంతే కదా, మీరు కొనుక్కున్న అటువంటి పన్నులే కదా, పన్నులే కాక డే టు డే పర్చేజ్. సో ఈ రకంగా ప్రజాధనము ఇంత మింగేసి ఇంత అవినీతి తిమింగళాలు ఇప్పుడు దొరుకుతూ ఉంటే ప్రజలు పాపం బాధలో ఉంటే ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతూ ఇంకా కమిషను కాలయాపన. ఒకవేళ నిజమే అని తేలితే వీళ్ళ దగ్గర ఎట్లా రాబడతారు నాకు అర్థమవుతలేదు. అసలు రికవరీ ప్రొసీజర్ ఏంది, అసలు ఎలా చేయొచ్చు అంటారు మీ ఉద్దేశం ప్రకారం? చిత్తశుద్ధి ఉంటే ఏదైనా చేయొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నాకు అది కనిపిస్తలేదు. ఈ ప్రభుత్వం చేస్తుందని అయితే నేను నమ్మతలేను. అయితే ఈ కాళేశ్వరం విచారణలో కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? కమిషన్తో గారండి. తర్వాత మళ్ళా ఈయన కమిషన్ రిపోర్ట్ తీసుకొని క్రిమినల్ కేసెస్ కమిషన్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత కమిషన్ ఓన్లీ రిపోర్ట్ ఇస్తుంది, కమిషన్ కి శిక్షించేటటువంటి అథారిటీ లేదు. అయితే రిపోర్ట్ ఇచ్చినాక ప్రభుత్వము ఈ విచారణ ఆధారంగా కేసులు పుటప్ చేయాలి, మళ్ళీ ఆ కేసులు కూడా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. దాంట్లో ప్రూవ్ అయితే కదా కేసు. అప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఉంటారా, వాళ్ళ పార్టీలు ఇంకోరు ఉంటారా, సీఎం. వీటితోనే కాలయాపన. ప్రజల్ని ఇది చీటింగ్ చేయడమే. అందుకే ప్రజల్ని అంటా ఉన్నా, మీకు వచ్చే అవకాశం ఓటు. చరిత్రలు తీయండి, కాంగ్రెస్ పార్టీ చరిత్ర, బీఆర్ఎస్ చరిత్ర మనకి వడ్డించిన విస్తరణ ముందుగా అనిపిస్తూ ఉంది. వాళ్ళు గతంలో ఏముండే, ఇవాళ ఏ కార్లలో తిరుగుతారు, గతంలో ఏ బిల్డింగ్లు ఉండే, ఇవాళ ఏ బిల్డింగ్లలో ఉంటున్నారు, గతంలో వాళ్ళకి ఎంత జీతాలు ఉండే, ఏం ఉద్యోగాలు ఉండే, ఇవాళ ఒక్కొక్కరికి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులకు ముఖ్యమంత్రులుగా ఎంత జీతాలు వస్తున్నాయి. ఇదంతా మనం కడుతున్న పన్నులే కదా. మనం ఏదో వాడు పెన్షన్ ఇచ్చిండానో ఇది ఇచ్చిండానో గది ఇచ్చిండానో ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీలు మోసపోతున్నారు. మాకు కావాల్సిన విద్యా వైద్యం మాత్రం ఇయ్యరు. ప్రజలు చైతన్యం అయితే వీళ్ళ మీద తిరగబడతారని. సో ఇది మొన్న కూడా ఆషామాషి ఉద్యమం కాదండి. మొన్న ప్రజలు కేసీఆర్ గారి కుటుంబం మీద ప్రజలందరూ తిరుగుబాటు చేశారు. ఇది తర్వాత రేవంత్ రెడ్డి గారి మీద ఆ తిరుగుబాటు వస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో మీరు మళ్ళీ మనగడ సాధించాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా నిజానిజాలు వాళ్ళు చెప్పాలి. కనీసం తిన్న సొమ్ముని మళ్ళీ కక్కించేటట్టు ఈ ప్రభుత్వం వ్యవహారం చేయాలి. వీళ్ళిద్దరికీ కాదు, నేను ప్రగాఢంగా నమ్ముతున్నా, ప్రజలను ఒకటే కోరుతున్నా, ఒక్కసారి మోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీని గెలిపియమను. ఒక్కొక్కరిని ఇవ్వాల. ఏ జైళ్ళల్లో ఉండాలో, జైళ్ళల్లో ఎన్ని ఊచలు ఉన్నాయో లెక్క పెట్టియాలంటే ఆ దమ్ము ధైర్యం ఉన్న పార్టీ బీజేపీ. ప్రజలు ఇది ఆలోచించాలి. వీళ్ళిద్దరిని ఒక్కసారి మనం వాళ్ళ అవినీతి ఎవరెవరైతే చేసిరో వాళ్ళది ఈపులు వలగాలంటే బీజేపీ రావాలి. సార్, మీరు బీజేపీ గెలిస్తే అంటున్నారు కాబట్టి యాజ్ ఏ సీనియర్ పొలిటీషియన్గా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. అడగండి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించిన మాగంటి గోపీనాథ్ గారు ఇటీవలే మరణించారు. అది బాధాకరమైన విషయం. అయితే అక్కడ ఆయన్ని 2 సార్లు గెలుపొందేలా చేయడానికి వెనకాల బ్యాక్ బోన్గా మీరున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయనే మిమ్మల్ని గోల్డెన్ లెగ్ అని కూడా పిలిచేవారని చాలా మంది చెప్తూ ఉంటారు. సో మీరు ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? మీరు బాగానే స్టడీ చేశారు, ఓకే. బట్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. తర్వాత అంటే ఇప్పుడే కాదు, నాకు తెలుగుదేశంలో వారు యూత్ ఉన్నప్పుడు నేను విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాం, ఒకే పార్టీలో ఉన్నాం. అట్లా అనుబంధం. మా అన్నయ్య ఇంట్లో వాళ్ళు రెంట్ కొంటుండే, అట్లా కూడా పరిచయము. ఆ తర్వాత కాలంలో మనకు కేసీఆర్ గారి ఆదేశాలతో మాగంటి గోపీనాథ్ గారికి నేను ఇన్ఛార్జ్గా వెళ్ళడం జరిగింది. 2 దఫాలుగా వెళ్ళినాను. తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో కూడా జూబ్లీ హిల్స్ని లీడ్లోకి తీసుకురావడం జరిగింది. ఇది శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయి పోటీ చేసినప్పుడు. సో వారు నన్ను మీటింగ్లలో మీరు అన్నది వాస్తవమే, గోల్డెన్ లెగ్ అంటూ ఉంటారు. సో మా జూబ్లీ హిల్స్లో ఎక్కడైనా అది చెప్తా ఉంటారు. సో వారు సంబోధించేవారు అలా. సో నిజంగా కూడా నాకు చాలా లోటు, బాధాకరం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ నాకు చాలా అనుబంధం. అంటే 10 ఏళ్ళు ఆయన దగ్గరే ఉండి రోజు కలిసి భోంచేసి ఎన్నికలలో ఒక 3 నెలలు అయితే ఇక్కడే జూబ్లీ క్లబ్లో ఒక రూమ్ తీసుకొని ఎన్నికలన్నీ అక్కడ నిర్వహించడం జరిగింది.
సో ఇద్దరము అనేక గంటలు కలిసి పనిచేయడం జరిగింది. చాలా బాధత అంటే ఒక రకమంగా బరువు గుండెతోనే చెప్తా ఉన్నాను. అది తీరని లోటే అది. అండ్ ఆయన కూడా చాలా మంచివాడు. అంటే ఒక డాటా మెయింటైన్ చేస్తూ ఆఫీస్లో 24 hours అవైలబుల్ ఉంటుండే ఆ పెద్దమ్మ గుడి ఎదురుగా ఆఫీస్లో. సో నేను అక్కడ పోయి అవైలబిలిటీ ఉంటుండే, ఎందుకంటే ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నేను ఇంటింటికి పోయి కొంత ఇన్ఛార్జ్ డ్యూటీ కూడా ఏముంటుందంటే ఎక్కడైతే క్యాండిడేట్ మీద అంటే వీరి మీద వ్యతిరేకత ఎక్కడ ఉంటుందో అక్కడ నేను పోయి దాన్ని మళ్ళీ మన వైపు మలిచేటటువంటిది కూడా పాజిటివ్ ఎట్లాగో మనకు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉన్న దగ్గర చేయడం కానీ కొంతమంది లీడర్స్కు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మొత్తం పట్టుంది కార్పొరేటర్స్ వర్సెస్ ఇతనికి ఉన్న గ్యాప్ని కానీ వాటిని ఎట్లా చేస్తే బాగుంటుంది, వాళ్ళని ఎట్లా మనము ఇది చేస్తే బాగుంటుంది. ఆయనకు పోని దగ్గర వ్యతిరేకత ఉన్న దగ్గర నేనే వెళ్ళిపోయి గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం. అందుకే కాలనీలలో నాకు నా ఉప్పల్ కాన్స్టిట్యున్సీ కంటే జూబ్లీ హిల్స్లో నాకు చాయ్ పే ములాఖాతులు ఎక్కువ చేసిన. అంటే ప్రతి ఇంటికి అక్కడ ఫేమస్ నేను చాయ్ తాగడం అనేది. సో ఉద్యమకారులు పర్టికులర్గా అక్కడ ఉద్యమకారుల ప్రతి ఇల్లు నేను తిరిగాను. సో వాళ్ళు కొంత అప్పుడు డిసిడెన్స్ ఉండే, ఇది బీటీ బ్యాచ్ యూటీ బ్యాచ్ అని కొత్తగా వచ్చిన వాళ్ళకే ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంది అని కొంత అలిగి ఇళ్లలో కూర్చుంటే బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరినీ మళ్ళీ నేను మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడం. ఇప్పుడు ఉన్న కార్పొరేటర్స్ కూడా వారు దేదీప్య, రాజు పటేల్, సిఎన్ రెడ్డి ఆఫీస్లో నేను ఉండగానే వీళ్ళందరూ కార్పొరేటర్స్ అయినారు. సో వాళ్ళందరూ కూడా నన్ను బాగా సార్ అని రెస్పెక్ట్ ఇస్తారు. బాబా ఫసియుద్దీన్ నేను ఉద్యమకారుణ్ణి కలిసి అక్కడ బోరబండలో కూడా చక్కగా కలిసి పనిచేసినాం. సో మొత్తం మీద కాన్స్టిట్యున్సీలో కుల సంఘాలు మెయిన్గా ఏది రజక సంఘం కానీ కుమ్మర్ల సంఘం కానీ వడ్డెర ఇవన్నీ మేజర్గా ఉంటాయి. అక్కడ అన్ని కుల సంఘాలు ఉంటాయి. కొన్ని 1-2 కాలం జూబ్లీ హిల్స్ అనుకుంటే ఏమనుకుంటారంటే అందరూ ఇది సినిమా యాక్టర్లు ఉండేదో డబ్బు ఉన్న వాళ్ళు ఉండేదో అనుకుంటారు. కాదు, అది ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీకి పోతుంది. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో స్లమ్ ఎక్కువ ఉంటుంది, బీద వాళ్ళు ఎక్కువ ఉంటారు. కొంత రాయమద్ నగర్ షేక్పేట్లో మైనార్టీస్ ఎక్కువ ఉంటారు. సో చాలా గమ్మత్తైనటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. అంటే వర్క్ చేస్తే కానీ పూట గడవని జనాలు ఓటర్స్ ఎక్కువ ఉంటారు. కాన్స్టిట్యున్సీ. సో అంటే ప్రజలలో నేను బాగా మొత్తం తిరిగాను, ఇంటింటికి తిరిగాను కాబట్టి చెప్పగలుగుతున్నా అసలు ఎట్లా షేక్పేట ఎట్లా ఉంటుంది, రాయమత్ నగర్ డివిజన్ వారిగా నేను అది మాట్లాడగలుగుతాను. సో ఆ రకంగా కొంత ప్రేమలు ఇక్కడ ప్రజలలో నేను పెంచుకోవడం జరిగింది. సరే మీరు పోటీ చేస్తారా చెయ్యరా అనేది మేము పార్టీని వారు గుర్తించి గతంలో మనది తప్పకుండా పంపిస్తే సోల్జర్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఎట్లుంటుంది, మన వ్యక్తిగతంగా మన కోరిక ఉన్నా మనం అడుగుతుండొచ్చు కాక లేదా వాళ్ళే గుర్తించి ఇస్తుండొచ్చు కాక సోల్జర్గా వాళ్ళ ఆదేశాన్ని పాటిస్తాం. ఆ రకమైన సెటప్లో ఉంటాం కాబట్టి అక్కడ జూబ్లీ హిల్స్ ఇస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ మా పార్టీ బాగుంది కదా, ఇప్పుడు ఎవరు నిలబెట్టినా గెలిచేటట్టు ఉంది. అక్కడ కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, ఆ పార్టీకి మొదటి నుంచి అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అందులో కిషన్ రెడ్డి గారు పార్లమెంటు నియోజకవర్గం ఇది. సో వారికి సంపూర్ణమైన అవగాహన ఉంది. సో కాబట్టి హీ విల్ టేక్ డిసిషన్. ఐ థింక్ పార్టీ విల్ టేక్ డిసిషన్. మీకు ఇంతకు ముందు కూడా కొంచెం అక్కడ వరకు వచ్చి మిస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది జూబ్లీ హిల్స్ కాదు, ఉప్పల్ నియోజకవర్గంలో జరిగింది. అసలు అవకాశం అనేది దాంట్లో ఎమ్మెల్సీ వరకు చివరి వరకు వచ్చినాయి. ఆ రోజు పేపర్లు తిరిగేసినా మీకు టీవీలు తిరిగేసినా కనిపిస్తుంది. జరిగింది ఆ మోసం. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఉత్పత్తి చేసే కర్మాగారం కాదు. ఆనాటి తెలుగుదేశంలో ఉండే, ఆనాటి తెలుగుదేశంలో పనిచేసిన కార్యకర్తలే మంత్రులు అయిపోయినారు. వాళ్ళే ఇవాళ పార్టీని కాపాడుతూ ఉన్నారు. ఈ రోజుకి కూడా పిల్లర్స్. ఎన్టీ రామారావు టైంలో గ్రాడ్యుయేట్ అయితే చాలు, మీరు మీరు పోయి ఇట్లా మైక్ పట్టుకొని అక్కడ అన్నగారి దృష్టికి వచ్చినారనుకోండి, మంచి ప్రశ్నలు వేసి మీరు ఎమ్మెల్యే అయిపోవడమే, మంత్రి అయిపోవడమే. అట్లా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అందరూ అయినారు ఆ కాలంలో. వాళ్ళందరే కదా గొప్ప గొప్ప నాయకులుగా ఈరోజు పార్లమెంట్ దాకా పోయినారు. సో మీరు కూడా ఆ కోవకి చెందిన వాళ్ళే. ఈ పార్టీలో అట్లా అనుకున్నాం, డే 1 నుంచి ఉన్నాం. పని చేస్తే పదవులు వస్తాయి అనుకున్నాం, కానీ దుర్మార్గంగా వాళ్ళకి పదవులు రాగానే వాళ్ళు మారుతారని మేము అనుకోలే కదా. సో అది నిజంగా కూడా కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ చేసినంత అన్యాయం ఈ ఇండియన్ పాలిటిక్స్లో ఏ పార్టీ చేయలేదు. అంటే తన కాళ్ళను తాను నరుక్కోవడం ఏ రకంగా ఉంటుందో అది బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తలకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే రెడీమేడ్గా డబ్బున్న పెట్టుబడిదారులని లేదా ఆయనని అడ్డగోలుగా తిట్టినటువంటి వాళ్ళందరూ మళ్ళీ మంత్రులు అయ్యారు కదా.
సో ఆ పాలిటిక్స్ నేను అంత చరిష్మాటిక్ లీడర్ అనుకున్నాను, కానీ కేసీఆర్ గారు కాదు, నేటి సగటు పొలిటీషియన్ ఆయన. ఓకే. పెద్ద సరే, ఈ ఎలక్షన్స్ కాకుండా నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఒక టాపిక్ అయితే రైజ్ అవుతోందండి. నేను కొంతమంది దగ్గర విన్నాను. ఓకే. మొన్న మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు కూడా కేటీఆర్ వాళ్ళ అబ్బాయి హిమాంశు కనిపించడం జరిగింది. సో ఆ అబ్బాయి వల్లే మొత్తానికి ఒక పరిచయం, బాండింగ్ అనేది ఉంది అని కూడా చెప్తూ ఉంటారు. ఆయన గోపీనాథ్ గారి కొడుకు హిమాంశు ఇద్దరు దోస్తులు, బాగా అంటే చాలా. ఒక రోజు గవర్నర్ దగ్గర మంత్రివర్గ విస్తరణప్పుడు ఏదో ప్రమాణ స్వీకారం అయితే ఇద్దరు పిల్లల్ని నా కార్లోనే ఎక్కించుకొని పోయాను, అంత వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్. నేను మళ్ళీ ప్రజల్ని తప్పు పడతాను, నేను నాయకులు తప్పు పట్టట్లే. నేను ఏమంటున్నా అంటే, మీకు ఒక విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రికే ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నాయనుకోండి, వాడు ప్రైవేట్ యూనివర్సిటీని ఎట్లా పెంచాలని చూస్తాడు, కానీ ఫీజులు ఎట్లా పెంచాలని చూస్తాడు, కానీ ప్రభుత్వ స్కూళ్ళు ఆగమాగం ఉన్నాయని ఆ పిల్లల మీద ప్రేమ ఉంటుందా? మరి ఆయన తీసుకొని ఎమ్మెల్యే ఇస్త్రీ, మంత్రిని చేస్త్రీ, ప్రజలు ఎన్నుకునే. ఒక ఇండస్ట్రీస్ మినిస్టరు, తన ఇండస్ట్రీ బాగుపడుతుందా, ప్రభుత్వ రంగ సంస్థల ఇండస్ట్రీస్ బాగు చేస్తాడు ఆయన? ఒక వైద్య డాక్టర్ మంత్రి అయిపోయి, ఆయనకు ఏది కార్పొరేట్ వైద్యాలయం ఉన్న ఆయన వైద్యశాఖ మంత్రి అయింది అనుకోండి, ఏ ఫర్డ వెళ్తాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ ఫర్డ వెళ్తాయి. ఈ రకంగా వాళ్ళు చేస్తారు, నాయకులు దుర్మార్గులు అయినారు, ఇప్పుడు ధర్మం తప్పి నీతి తప్పి చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఆలోచించుకోవాలని మీ వాయిస్ మంకీస్ టీవీ ద్వారా నేను పదే పదే ప్రజలను ఉద్దేశించి అడుగుతా ఉన్నాను. అయ్యా, ఓట్లు వేసేటప్పుడు రేపు నీకు స్కూల్లో ₹1,00,000 ఫీజు ఇవ్వండి అనేటోడు వచ్చి ఎమ్మెల్యేగా నిలబడితే ఏ కుర్రి మనకు వేసి ఉద్దారకం ఏంది? ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్తున్నాడా? ఇప్పుడు అనేకం ఉంటాయండి. రేపు ఇప్పుడు నారాయణ ఉంది, శ్రీ చైతన్య ఉంది, లేవు మల్లారెడ్డి ఉన్నది, పల్లరాజేశ్వర రెడ్డి యూనివర్సిటీలు ఉన్నాయి. మీరు వాళ్ళు ఎమ్మెల్యేలు నిలవడంగానే ఓట్లేసి గెలిపించారు అనుకోండి, ఇక మీ అందరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తురా అలా యూనివర్సిటీలలో? ఓటేసిన కన్నా ఇస్తురా? ఛాలెంజ్ చేస్తున్నా. తన కాన్స్టిట్యున్సీ, ఏ కాన్స్టిట్యున్సీ ఓటర్ ఉన్నారో నేను ఓపెన్గా ఇవాళ కేసీఆర్ గారిని అడుగుతున్నా, మీరు సీట్ ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చిన మల్లారెడ్డి గారికి ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ఇచ్చినావు కదా, పల్లరాజేశ్వర రెడ్డికి ఇచ్చినావు కదా, ఇంకా అనేక మందికి ఇచ్చినావు కదా. నేను వాళ్ళిద్దరిని అంటే బాగుండదు, కానీ చాలామందికి ఇచ్చినావు కదా. మరి వాళ్ళందరి యూనివర్సిటీలల్లో వాళ్ళకు ఓట్లు వేసిన కాన్స్టిట్యున్సీ వాళ్ళకన్నా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారా? ఛాలెంజ్ చేస్తున్నా నేను. ప్రజలారా ఆలోచించండి ఇప్పటికైనా. ఇంకా ఏమని పాయింట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే ప్రజలు ఎందుకు అడగలేకపోతున్నారు అంటే, ఓటుకి నోటు అని తాగిన, ఇప్పుడు గల్లికి వైన్స్ తెరుస్తీవి, వాడు తాగే వాని పిల్లల్ని ఏడో చదివిస్తాడు, వాడు ఫీజులు ఏడో కడతాడు, ఆ పిల్లలు ఏడో చదువుతారు. ఆదర్శం తండ్రి కదా, తండ్రిని హీరో అనుకుంటారు కదా. ఇక తాగొచ్చే తండ్రిని చూసి అదే హీరోయిజం అనుకుని పిల్లలు ఏం తయారవుతారు? చిన్న చిన్న అవసరాలకి ప్రభావితం చేసేసుకుంటున్నారు ఉన్నారు కదా. అందువల్ల వాళ్ళు ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారు. స్కూల్లో ఏడ చదివేయగలుగుతున్నారు? నీకు ఏమన్నా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా సీట్లు ఖాళీ ఉన్నాయా? నీకు గురుకుల సీట్ కావాలంటే మా దగ్గరికి వస్తారు. ఇన్ఫ్లుయెన్స్ చేయాలేందండి. ఒక భావి భారత పౌరుడు నేను చదువుకుంటాను అని పోయినప్పుడు ఆ స్కూల్లో తను నివాసం ఉంటున్న ఏరియాలో ఉన్న స్కూల్లో వాడికి అడ్మిషన్ ఇవ్వకపోతే ఇది ఎంత దుర్మార్గం, ఎంత అన్కాన్స్టిట్యూషనల్. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు విద్యా సీజన్ నడుస్తుంది, ఇప్పుడు అందరు అడ్మిషన్లు. సార్ మా దగ్గరకు వచ్చేది, ఆ స్కూల్లో సీట్ ఇస్తలేడంటే సీట్ ఇప్పియాలి. ఎందుకంటే మన ఇంటి దగ్గరలోనే ఉంటుంది అది. మళ్ళీ దూరం వేస్తే పిల్లలు పాపం ఇబ్బంది పడతారు కదా, ఆటో రిక్షా కిరాయిలు ఇవి అవన్నీ చదివేయాలంటే. మరి వాడేమో ఎక్కువ ఫీజు అడగబట్టే. ఏ ఒక్క స్కూల్లో మినిమం గల్లీలో ఉన్న స్కూల్ కూడా నీకు 40-50 వేలు. ప్లే స్కూల్ నుంచి లక్షలు. వాడే బ్యాగులు అమ్ముతాడు, వాడే జనరల్ స్టోర్ అయిపోతాడు, వాడే అన్నీ అయిపోతాడు. ఇది మనం చేయాల్సినటువంటి, అంటే ప్రజలు ఆలోచించాలి ఒకసారి. అందుకనే గెలిపించేటప్పుడు ఈ డబ్బున్న పెట్టుబడిదారులని డబ్బులు తీసుకొని ఓట్లేస్తే రేపు డబ్బులు తీసుకొనే మనకు విద్యను ఇస్తాడు, వాడు డబ్బులు తీసుకొనే వైద్యం వేస్తాడు. ముందు ప్రశ్నించే హక్కుని కోల్పోతున్నాం. అందుకే నేను ప్రజాకోణంలో ప్రజల్ని చైతన్యం చేయమంటాను. ఇటు నాకు ఆశలు కనుమరుగైపోయినాయి. ఇక ఈ లీడర్ల దగ్గర ఎటువంటి ఇది లేదు. ఇక కేసీఆర్ నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామండి? ఇంతమంది అవినీతి పరులు కాళేశ్వరంలో ఇలా జైల్లో ఉన్నారు కదా, మరి నువ్వెందుకు పట్టుకోలే నీ గవర్నమెంట్లో? నీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయినట్టుగా ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా ఉన్న ఈఎన్సీలే ఇవాళ ఏసీబీ దర్యాప్తులో తేలుతా ఉన్నాయి. మరి వీళ్ళు నీ హయాంలో చేసిన అవినీతి జరుగుతున్నప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని పాలు తాగినావా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అవును, అట్లనే జరిగింది పాలన.
ఎవరికి దొరకటోడు కాదు, ఏం చేస్తుండే, ఎక్కడ ఉండేనో. ఇవాళ నువ్వు సెక్రటరేట్ రాకపోతివి, సెక్రటరేట్ కూలగొడుతుంది, ఆ కూలగొట్టి ఫైల్ అన్నీ ఎన్ని మాయమైనాయో, ఎన్ని దళగబడ్డాయో ఆ పాత సెక్రటరేట్లా. అది కట్టినాక కదా నువ్వు మళ్ళీ పోయింది. ఒక్కటి కాదండి, మొత్తం ఈ 10 ఏళ్ళ తెలంగాణ ఆగమాగం అయిపోతుంది. ప్రజలారా మేల్కొనండి. ఇవాళ బీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ ఈ దొందే. దయచేసి మీరు నిద్ర లేవండి. రాబోయే కాలంలో బీజేపీ పార్టీని గెలిపియండి. ఒక్కసారి చూయిద్దాం అసలు ఏంటి. ఎంత సింపుల్ ఉంటారండి సీఎంలు. మీరు ఎప్పుడన్నా వెళ్ళి ఢిల్లీకి చూడండి, ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు, బీజేపీ సీఎంలు అవినీతి రహితంగా సింపుల్ సిటీగా ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళని ఆదరించండి. సింపుల్గా వస్తే ఈయన గెలుస్తాడా అంటారు, 10 కార్లు వేసుకొని వస్తేనే గెలుస్తాడు అన్నట్టు చూస్తారు. సో ఇదంతా ఎక్కడో మొత్తం ఇదైపోయింది. మళ్ళీ సరే ప్రకృతి తాను సెట్ చేసుకుంటుంది. చూస్తున్నాం కదా ఇవాళ 7 ఉన్నారు అంటే కేసీఆర్ 7 అంటే కాళేశ్వరం కమిషన్ దగ్గర ఉన్నారు. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ లో జూబ్లీ హిల్స్ నుంచి మీకు ఒక అవకాశం ఇస్తే మీరు కూడా ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అందరికీ మలాటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే దిశగా మీరు ఎంతో కృషి చేస్తారని మీ కోరిక భగవంతుడు పార్టీ చేతిలో ఉంటుంది. తప్పకుండా బీజేపీయే గెలుస్తారు, అంత మాత్రం చెప్పగలుగుతాను. అక్కడ అనేక మంది మొదటి నుంచి పార్టీకి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. నాకున్న ఎక్స్పీరియన్స్ కూడా ఎవరికి అక్కడ ఇచ్చినా పోయి నిలబడి గెలిపించే ప్రయత్నం చేస్తా. కిషన్ రెడ్డి గారికి ఆ రకంగా నేను కష్టపడతానని తెలుసు. సో అది ఎవరికి అవకాశం వచ్చినా నాకు వచ్చినా జూబ్లీ హిల్స్ ఈసారి బీజేపీ సీటే, జూబ్లీ హిల్స్ సీట్ 100%. సో చాలా విషయాలు చెప్పారు. అండ్ మాకంటే ప్రజలకి అవగాహన పెంచే విధంగా ఉన్నాయి మీ మాటలు. సో మరో ఇంటర్వ్యూలో మరిన్ని మంచి అంశాలతో మళ్ళీ కనెక్ట్ అవుతాం సార్. థ్యాంక్ యూ అండి.